మాట్లాడండి. పెద్దలు చొరవ తీసుకోండి. వచ్చేస్తున్నాయి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ డిబేట్ ఎవరు లేవనెత్తుతున్నారు? ఓవర్ గ్రౌండ్ నక్సలైట్స్ ఈ డిబేట్ లేవనెత్తుతున్నది. సరే, పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళు బాడీ ఎక్కడ అడుగుతున్నారో అదేమో తెలియదు. శేఖర్జీ కూడా ఇంతకుముందు చెప్పారు, మాకు తెలియదు ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు, మేము అడగలేదు వాళ్ళైతే చెప్పింది. కానీ నా పాయింట్ ఏంటంటే, నేను భరత్జీ మీరు ఒక ఉత్తరం చదివారు కదా, సిపిఐ మావోయిస్ట్ రాసినటువంటి ఉత్తరం. ఆ ఉత్తరము మీరు ప్రత్యక్ష ప్రసారము అంటాం. సినిమా క్రికెట్ జరుగుతుంటే ప్రత్యక్ష ప్రసారం అక్కడ జరుగుతుంటే ఎట్లా చెప్తామో అలా ఉంది ఇప్పుడు అది కదా. మీరు 80 మంది కాదు వద్దులేండి మీరు చదివినిపిస్తా. ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే కామ్రేడ్ బసవరాజ్ హత్య అని చెప్పి దానిలో మొత్తం వివరించారు. 21వ తేదీ ఇట్లా జరిగింది, 18వ తేదీ జరిగింది, ఎంత తగ్గారు, తర్వాత అందరూ వెళ్ళాక ఆయన ఒక్కడే మిగిలాడు, ఆయన తీసుకెళ్లారు, 20,000 మంది పోలీసు బలగాలు చుట్టుముట్టే అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇది అంతా మీరు కనుక కీన్ గా చదివితే, నేను అక్కడ నిలబడి క్రికెట్ కామెంటరీని చెప్పినట్టుగా చుట్టూ 20,000 మందిని లెక్క పెట్టేసి చెప్తున్నట్టుగా ఇక్కడ 80 కాదు 60, 30 తగ్గుతూ వచ్చారు, తర్వాత అయ్యారు, ఒక్కడు మిగిలాడు, బ్రతికున్నగానే పట్టుకెళ్ళా. ఇది కళ్ళతో సినిమా చూసినట్టుగా రాసినట్టుగా కనిపిస్తుంది. అది ఈ రాసిన వ్యక్తి ఎవరు, అది చూసిన వ్యక్తి ఎవరు? నేను ఫైనల్ నేనేమంటున్నా, ఈ పాయింట్ ఏంది అంటే, ఒక వ్యూహం ఉండదండి. ఈ గెరిల్లా యాక్టివిటీకి ఒక వ్యూహం ఉంటుంది. దయచేసి తెలుగు ప్రజలకు అందరికీ నేను చెప్తున్నాను, ఈ ట్రాప్ లో పడకండి మీరు. ఈ ట్రాప్ లో ఇది ఒక యుద్ధం. శేఖర్జీ చెప్పినట్టుగా ఒక యుద్ధంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అని అంటారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. కనుక ఈ నరేటివ్ వార్స్ లో లెటర్ క్రియేట్ చేయబడుతుంది. ఆయన సినిమా చూసినట్టే చెప్తుంటాడు, లాస్ట్ కు ఒక్కరే మిగిలారు, ఆయన ప్రాణంతో పట్టుకున్నారు, ఆయన చంపేశారు అని ఎవరు చూశారు? ఇదంతా కూడా దానిలో ఏం చెప్పారంటే, ఆయన ఏప్రిల్ మేలోనే మాకు తెలుసు బసవరాజుని చుట్టుముడతారని చెప్పి, అంటే బసవరాజు అంటే మన కేశవరావు చుట్టుముడతారని తెలిసి, ఎందుకంటే ఆయన అలియాస్ ఇంకో పేరు కూడా ఉంది కదా, చుట్టుముడతారని తెలుసు. అయితే ఆయన ఏం చెప్పారంటే, నా గురించి చింతించకండి మీరు, ఎందుకంటే నేను ఏజ్ అయిపోయాను, ఇంకా మీరు యంగ్ వాళ్ళ దృష్టి కేంద్రీకరించండి, ఇంకా నా వయసు అయిపోయింది అని ఆయన అన్నారని వీళ్ళు చెప్తారు. ఆయన అన్నారు, చెప్పారు, ఇంతమంది చనిపోయారు, చివరికి ఇంతమంది, వాళ్ళని కూడా మీరు వెళ్ళిపోండి, నేను ఫేస్ చేస్తాను, చేస్తాను. నేనేమంటున్నా అంటే, ఇదంతా ఈ లెటరే ఒక మాయ. ఇంకోటి ఏమన్నారంటే, పాకిస్తాన్ డీజీఎంఓ ఆదేశాల మేరకు కాల్పులు విరమణ చేస్తే మేము కూడా కాల్పుల విరమణ చేస్తే ఎందుకు వీళ్ళు కాల్పుల విరమణ చేయట్లేదని వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఇది నరేటివ్ అండి భరత్ గారు. ఈ నరేటివ్ మీద మీరు చర్చ చేయండి దయచేసి. ఇదొక నరేటివ్ ప్రజల ముందు పెట్టారు. ఎవరు? ఓవర్ గ్రౌండ్ మావోయిస్టులు పెట్టారు. వికల్ప్ అధికార ప్రతినిధి రిలీజ్ చేశారు. వికల్ప్ అక్కడ నిలబడి క్రికెట్ కామెంటరీ దీంట్లో రూమ్ లో కూర్చొని చూస్తున్నట్టుగా చెప్పేశాడు. కనుక నేను ఈ వికల్ప ఎక్కడ ఉన్నాడు ఆ వార్లో, 20, 30 వేల 60 వేల మంది పోలీసుల మధ్యలో ఏడ ఉన్నాడు, ఎక్కడ చూశాడు? ఇది నా ప్రశ్న. ఇది ఒక కల్పితము ప్రజల ముందు పెట్టేసి చూశారా, చివరి చూపు కూడా లేకుండా అనే ఒక సెంటిమెంట్. ఈ హీరోయిక్ వర్షిప్ ఏదైతే ఉందో, ఈ మొత్తము చూసే యూత్ కంతా ఏముంటుందంటే, ఇంత అన్యాయమా? ఇప్పుడు శేఖర్ చెప్పిన అన్యాయం అంతా పోయింది పక్కకు. వేల మంది చావు చేస్తున్నారు. మీరు భరత్ గారు, నేను ఒక మాట చెప్తాను, దయచేసి మీరు మీడియా వాళ్ళు కనుక మీరు నాతో పాటు రండి. జస్ట్ కొత్తగూడెం దాటి కొద్దిగా ముందుకు వెళ్దాం, మనం బార్డర్కి వెళ్తే 80,000 మందిని చూపిస్తాను. మీరు గుర్తుకోయాలి, 80,000 మంది. నేను ఒక్కొక్క ఇంటికి వెళ్ళాను, వాళ్ళ గూడాలకు వెళ్ళాను, చూశాను, మాట్లాడు. వీళ్ళెవరు చెప్పండి? 80,000 మంది డిస్ప్లేస్డ్ సిటిజన్స్, ఆదివాసీస్, మైగ్రేటెడ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. బాధితులు, నక్సల్ బాధితులు. వాళ్ళు ఇల్లు వాకిలు లేకుండా అడవులను పట్టుకుని అక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళకు ఆధార్ కార్డులు లేవు, వాళ్ళకు ఇది లేదు, ఏం లేదు. సాల్వాజుడుం వాళ్ళు ఒక కమ్యూనిటీ, గుత్తికోయాలనే ఒక కమ్యూనిటీ మహేంద్ర కర్మతో ఉన్నారు. మన దగ్గర ఏదైనా కూడా కమ్యూనిటీ బేస్డ్ సిద్ధాంతం వాళ్ళకి ఏం తెలుస్తుంది? పాపం మహేంద్ర కర్మ సల్వాజుడు కమ్యూనిటీని ఆర్గనైజ్ చేశాడు ఆయన. సరే సిద్ధాంతంతో చేశాడు కానీ అది కాంగ్రెస్ ప్రేరితమైనవాడు. ఆయన కాంగ్రెస్ తయారు చేసింది బొమ్మను. ఎట్లయితే మీరు సిక్కు ఉద్యమాన్ని, ఆయన పేరేం పేరు,
భింద్రన్వాలా ఎట్లా కాంగ్రెస్ సృష్టించిందో ఈ మహేంద్ర కర్మన్ కూడా కాంగ్రెస్ సృష్టించింది. సృష్టిస్తే ఏదైనా ఉండని, ఆ పాలిటిక్స్ నేను వెళ్ళడం లేదు. ఆయన నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఒక కులం వాళ్ళే, ఒకే వర్గం వాళ్ళు, గుత్తికోయ అనే కమ్యూనిటీ, వాళ్ళకేం తెలియదు సిద్ధాంతం. ఆయన పట్టుకున్నారు, తుపాకీ పట్టుకున్నారు, వాళ్ళ మీద తిరగబడ్డారు, నక్సల్స్ మీద తిరగబడ్డారు. మా మీదే తిరగబడతారా మీరు? మేము ఈ రాజ్యాన్ని ఏలుతున్నాము, రెడ్ కారిడార్ నిర్మిస్తున్నాము. తుపాకులు పట్టి చంపితే దిక్కు లేదు వాళ్లకు. చచ్చోడు చావంగా వాళ్ళ పిల్లలు జల్లలతో పట్టుకొని అడవుల్లో వచ్చి 80,000 కుటుంబాలు ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. ఈ దేశంలోనే కాశ్మీర్లో ఎట్లయితే హిందువులు వలసపోయారో ఆ విధంగా ఆదివాసీలు వలసపోయారు. వీళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? మీరు ఇప్పుడు ఒక నరేటివ్ తీసుకొచ్చి మీరు మీడియా మావోయిస్ట్ సపోర్ట్ చేసే వాళ్ళు అంటారు కదా, ఆదివాసీల గురించి మేము పోరాటం. ఇప్పుడు ఇంకోటి అది కాదు, అది ఇచ్చిపెట్టండి. సోకాళ్ళు ఇన్నయ్యలు చెన్నయ్యలు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు గడ్డం లక్ష్మణులు వీళ్ళంతా ఏమంటున్నారు? ఆదివాసులు చంపేస్తున్నారు పోలీసులు అని. దుర్మార్గం ఇది. గన్ను పట్టుకున్నటువంటి నక్సలైట్లను చంపేస్తున్నారు. వాడికి ఏ కులం ఉండదు. నేను నమ్ముతున్నా మావోయిస్టులు కులం నమ్మరు, మతం నమ్మరు కదా. మీరు చెప్తున్నది ఏంది ఇప్పుడు నరేటివ్? ఆదివాసీలు చంపేస్తున్నారు అడవులల్లా. ఏం చేశారు వాళ్ళు? ఏ పాపం చేశారు? ఇంత అన్యాయమా? 50,000 మంది పోతారా? ఇది ఏం నరేటివ్ అని అంటున్నా నేను. ఇది పట్టుకొని మీకు కూడా మీడియాకి ఎంత క్రేజీ ఉంటుంది అంటే, ఇది ఒక కల్పితమైన ఒక కథని ఇట్లా ముందర పడేసేస్తే చూసుకొని, పాపం యూత్ ఏం కావాలి ఇప్పుడు ఈ దేశంలో? అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఏం కావాలి? దాన్ని వదిలేసి, ప్రజాస్వామ్యం వదిలేసి తుపాకులు పట్టుకుంటాం మేము అవసరమైతే అని ప్రకటన చేస్తున్నారు యువకులు ఉస్మానియా యూనివర్సిటీలో. ఇది వీళ్ళు తయారు చేస్తున్నారు, ఈ ఓవర్ గ్రౌండ్ నక్సలైట్స్. పేర్లు చెప్తాను మీకు వరుస పెట్టి, వీళ్ళు ఎవరెవరు అనేది అందరికీ తెలుసు. అందుకే ఈ నరేటివ్ ఏదైతే ఉందో ఇది కల్పితమైన నరేటివ్. కనుక తల్లిదండ్రులు ఏదన్నా ఉంటే అడుగుతారు. యుద్ధంలో అవసరాలను బట్టే ఆర్మీ చర్యలు తీసుకుంటది. కనుక వాళ్ళు ఎంతమందిని ఇచ్చారు, ఎందుకు కొన్ని శవాలు ఇచ్చారు, మరి కొన్ని అయితే ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు, కొన్ని అక్కడే దహనం చేశారు. రీజన్స్ వీ డూ నాట్ నో. వాట్ ఎవర్ ఇట్ మే బి, స్మారక స్థలం అట్లాంటి అదన్నీ నాకేం తెలియదు. నా పాయింట్, నేను దాంట్లోకి వెళ్ళడమే లేదు. సార్, ఇప్పుడు కోటబొమ్మాలిలో జరగాల్సిన నంద్యాల అంత్యక్రియలు నారాయణపూర్ అడవుల్లో పోలీసులే అంత్యక్రియలు చేయడం కరెక్టా అన్నట్టు వాళ్ళే చేశారా, అది కరెక్టా, ఇలాంటిది ఒక నడుస్తుంది కదా. నేనేమంటున్నా అంటే ఈ లెటరే ఒక ఏమంటారు కల్పితము, ఈ నరేటివ్ ఒక కల్పితము. అనవసరంగా యూత్ ఎప్పుడు కూడా హీరో వర్షిప్ ఉంటుంది. మీరు ఇంకో మాట ఏం చెప్తున్నారండి, మీరు రిపీటెడ్ గా చెప్తున్నారు ఆర్ఈసీ ప్రోడక్ట్. అరే మేధావి, గొప్ప చదువులు చదువుకున్నవాడు ఒక సిద్ధాంతం కోసం అడవికి నేను భరత్ గారు మీరు ఆశ్చర్యపోతారు. అదే ఆర్ఈసీలో తన పక్కలో ఉన్న విద్యార్థి, ఏబీవీపీ విద్యార్థి ఆ సిద్ధాంతాన్ని నమ్మనందుకు, ఏ ఆయుధాన్ని నమ్మనందుకు, ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించినందుకు మట్టు పెట్టారు కదా వీళ్ళే, ఆయన నాయకత్వంలోనే. తర్వాతనే అండర్ గ్రౌండ్ వెళ్ళా. ఏబీపీ నాయకులు చాలా మంది చంపారు. అంటే సిద్ధాంతం నమ్మకపోతే చంపడం అయితే తప్పు కదా. రామన్న, గోపన్న, జిత్తన్న చాలా మందిని వీళ్ళందరూ చంపారు కదా. నన్ను వినోద్ జా బ్రతికుంటే ఒక డిఆర్డిఏ సైంటిస్ట్ అవుతుండేనేమో, ఒక బ్రహ్మోస్ కొత్తది ఇస్తుండేనేమో. అసలు నేనేమంటున్నా అంటే, కేశవరావు గారు బ్రతికుంటే ఎంత గొప్ప సైంటిస్ట్ అవుతున్నానో, ఈ దేశానికి ఇంకా గొప్ప సర్వీస్ చేస్తున్నానో. అనవసరంగా ఈ తప్పుదారి పట్టిన సిద్ధాంతాన్ని, తుపాకీని పట్టుకున్నాడు కదా, ఇంతమంది చావులకు కారణమయ్యాడు కదా, తాను చనిపోయాడు కదా. నాకు కూడా సింపతి ఉంది ఆయన మీద. కనుక తప్పుదారిని పట్టిన వాళ్లను మీరు హీరో వర్షిప్ చేయకండి. అది తప్పుదారి అని ముందు చెప్పండి, ఇది రాజ్యాంగ విరుద్ధమని ముందు చెప్పండి. ఒకటైతే ఏబీపీ సిద్ధాంతం ఉన్నవాళ్ళు మాకు వర్గ శత్రువులని వాళ్ళందరినీ చంపేయడం తప్పే. మన మురళీ